అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళే మోసం చేసి వదిలేస్తే ఆ బాధ ఎంతో కష్టంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. అలాగే మనం ఎప్పుడైతే ఆ కష్టాలను ఎదుర్కొని ఒకరు పట్టుకొని ముందుకు నడుస్తాము అనుకుంటారో అప్పుడు ఎంత కష్టమైనా సరే తేలికగా అనిపిస్తుంది. నిజమా కాదా? ఎప్పుడైతే మనుషుల్లో ఐకమత్యం అనేది ఉంటుందో అప్పుడు ఎలాంటి సమస్యనైనా సరే సులభంగా అధిగమించవచ్చు, కాదంటారా? మిత్రమా, అడుగుల్లో తిరిగినా కూడా రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగినా కూడా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలో ఉంటుంది, ఇంకా ఆచరణలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఒక ఆకు రాలుతూ చెబుతుంది ఏమని? ఈ జీవితం శాశ్వతం కాదని. కానీ ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది ఏమని? జీవించేది ఒక్క రోజైనా సరే గౌరవంగా జీవించమని. అలాగే ఒక మేఘం వర్షిస్తూ చెబుతుంది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ ఒక విషయం చెబుతుంది, ఉండేది ఒక్క క్షణమే అయినా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెబుతుందట, చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని. అలాగే ఒక వృక్షం చెప్తుంది చల్లగా తన కష్టంలో ఉన్నవారికి ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఇక ఏరు జలజలా పారుతూ చెబుతుందట, తనలాగే కష్టసుఖాలలో చెలించకుండా సాగిపోమ్మని. ఇక చల్లని జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో చల్లని వెలుగు నింపమని. నిజమా? ఇది ఖచ్చితంగా నిజమే. నవ్వుతూ ఉండేవాడు 4 రకాలుగా మాట్లాడతాడు, కానీ బాధతో ఉండేవాడు మాత్రం భావంతో మాట్లాడతాడు. ఇక ప్రేమతో ఉండేవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంగా ఉండేవాడు మాత్రం కేకలు వేస్తూ అరుస్తూ మాట్లాడతారు. ఈ సమాజంలో మంచివాడు మార్పు కోసం మాత్రమే మాట్లాడతాడు, అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. ఈ విషయం గుర్తుంచుకోండి. కానీ ఎప్పుడు కూడా జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు మిత్రమా. నిజానికి మాట అనేది మనిషిని మారుస్తుంది, కానీ మౌనం అనేది ఆ మనస్సుని మారుస్తుంది. అందుకే ఏది మాట్లాడినా కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడాలి. అప్పుడు ఏ అనర్థం చోటు చేసుకోదు. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడటం, అలాగే జీవితంలో అనుకువతి అయిన భార్య లేదా భర్త ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, అప్పులు లేకుండా ఉండటం, మన అవసరానికి తగ్గ ధనం ఉండి ఏది తిన్నా కూడా జీర్ణించుకోగల శక్తి ఉండటం, జీవితంలో మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, ఈ సమాజంలో 10 మందిలో గౌరవింపబడటం. ప్రస్తుత కాలంలో ఇవే ఐశ్వర్యం అంటే. ఇది అక్షర సత్యం. బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే కోపం కళ్ళల్లోనే ఉండాలి, బాధ గుండెల్లోనే ఉండాలి. ఇక పెదాలపై మాత్రం ఎప్పుడూ చిరునవ్వు మాత్రమే ఉండాలి. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. పడుకున్నప్పుడు ప్రశాంతంగాను, మేల్కొన్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగాను ఎవరైతే ఉండగలుగుతారో వారే నిజమైన కోటీశ్వరుల లెక్క, కాదంటారా? ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకో తెలుసా? అది నీ ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని అంతస్తులు పెంపొందిస్తుంది అని గుర్తుంచుకోండి. నిన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పుడు కూడా వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళ నుండి ఎప్పుడు తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని మాత్రం. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి వెళ్ళి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న తృప్తి కంటే కూడా జీవితంలో మనశ్శాంతి అనేది చాలా గొప్పది. వాదనలో కొన్నిసార్లు విలువైన బంధాలు కూడా దూరం అవ్వచ్చు, శాశ్వతంగా దూరం అవ్వచ్చు. గుర్తుంచుకొని ముందుకెళ్ళండి. ఈరోజు మనం బాగుండాలి అంటే
మన ఆలోచనలు ఈ క్షణం నుంచే బాగుండాలి. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమ భావం మొలకెత్తితే ఇక ఆ ప్రేమ భావనే ఈ సమస్త సృష్టిపై చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు. ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేది కూడా ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ఒకవేళ ధర్మం అనేది వృక్షమే అయితే ఇక కరుణ అనేది దాని యొక్క మూలం, అలాగే దాని యొక్క జీవం కూడా. ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా రాని పుణ్యం ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే చాలు, మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు పుణ్యమే సంపాదిస్తారు. మనం ఎప్పుడైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టవలసి వస్తుంది. ఇక దాన్ని కొట్టడానికి ఒక రాయి కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. ఇక దాన్ని వెతికి తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తారు. రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా కొబ్బరికాయలు కొట్టి కొట్టి ఆ రాయి మొత్తుకుంటుందట. నేను కనీసం మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను భరించి ఉన్నట్లయితే నేను లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా విగ్రహం రూపంలో కూర్చుని ఉండేదాన్ని. ఆ రోజు నాకు వద్దు అనుకున్నాను, ఇక ఈరోజు దెబ్బలు తింటున్నాను అని బాధపడిందట. ఇక మన జీవితం కూడా అలాంటిదే. మనము సమయంలో గనుక కష్టాలను సహించడానికి మనకు సంసిద్ధత లేకుండా ఉంటే ఆ తర్వాత జీవితం అంతా కూడా భరిస్తూ ఉండాలి కష్టాలని. కాబట్టి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ వాటిని ఓర్చుకోండి, తట్టుకొని దృఢంగా నిలబడండి. మీరు అలా చేసినప్పుడే మిగతా జీవితం అంతా కూడా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులపై ఏడవాల్సిన అవసరం లేదు, ఇతరులతో మాటలు కూడా పడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎవరికి చులకన కూడా అవ్వరు కదా, భయం ఉండదు, బాధ ఉండదు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా కనపడతాయి. ఇక అప్పుడు మీ జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది. ఇక అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏది సాధించాలన్నా మీలోని ధైర్యం మాత్రం ముఖ్యం. ధైర్యంగా ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు. ఇక చెప్పాం కదా, కొన్ని సందర్భాలలో మౌనం కూడా నీ జీవితాన్ని మార్పు అనేది తీసుకొస్తుంది. మార్పు అనేది ఎక్కడో ఎవరో దగ్గర కాదు, మొదట నీలో రావాలి, నీతోనే రావాలి. కాబట్టి మార్పు అనేది మనిషికి మంచికే. ఖచ్చితంగా నీలో మార్పు వస్తే నీ జీవితం కూడా మారుతుంది. ఆనందంగా అందంగా జీవిస్తావు. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.